తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ భూ కుంభకోణంపై విచారణ జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బహిరంగంగా పారిశ్రామిక వాడల భూములను విక్రయిస్తూ భారీ భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని విమర్శించారు. తదుపరి ప్రభుత్వం తమదేనని ఈ భూ కుంభకోణంపై విచారణ జరిపి విక్రయించిన వారిపై కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. తన అనుచరులకు ప్రభుత్వ భూములను కౌరుచాకగా కట్టబెడుతూ భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి డబ్బు సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. కోకాపేటలో ఎకరం 170 కోట్లకు వేలంలో విక్రయించామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే ప్రాంతంలో అతి తక్కువ ధరకు విక్రయించడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారు జైలుకు వెళ్లక తప్పదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీసీ డిక్లరేషన్ హామీని విస్మరించిందని తెలిపారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 చిరస్థాయిగా నిలిచిపోతుందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదమే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధిగమించి ఒక పెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. ఇది తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారించదగ్గ కేసు అవుతుంది. ఇది క్రిమినల్ కేసు అవుతుంది. ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యులవుతారు, అందులో సందేహం లేదు. ఇద్దరు కూడా జైల్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంత బహిరంగంగానే చేస్తున్నారు. ఏ జంకు గొంకు లేకుండా ముందు డబ్బులు సంపాదిస్తే చాలు, తర్వాత ఏమన్నా కానీ అన్న పద్ధతుల్లో అన్ని నిబంధనలు కూడా తొంగలు తొక్కి చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలే అటువంటిది చరిత్రలో. వాస్తవానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళు భూములు, ప్రభుత్వ భూముల్ని తీసుకున్నా లేదా ప్రైవేట్ భూముల్ని అక్వైర్ చేసినా వాళ్ళు డెవలప్ చేస్తారు, వాళ్ళే ధర నిర్ణయించాలి, అమ్ముతారు తప్ప సబ్ రిజిస్టర్ వాల్యూకి ఎప్పుడు కూడా సంబంధం లేదు. ఇవాళ లేని నిబంధన తీసుకొచ్చి కొత్తగా సబ్ రిజిస్టర్ వాల్యూలో ఇంతే ఉంది అని చెప్పి మేము మాట్లాడుతున్నారు. మరి అదే ఒకవైపు సేమ్ ప్రభుత్వ భూమి, ఒకవైపు కోకాపేటలో ఇక్కడక్కడ వేలం పాటేసి 100 కోట్లు వచ్చిన ఎకరానికి 179 కోట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ₹1 ఎట్లా ఇస్తారు? చాలా స్పష్టంగా కనబడుతుంది, చాలా నేకెడ్గా, బహిరంగంగా, నగ్నంగా కనబడుతుంది ఈ మోసం, ఈ ద్రోహం అనేది, ప్రజల ఆస్తిని దోసుకోవడం అనేది. ఇది తప్పకుండా శిక్షార్హమే, అందులో సందేహం లేదు. ఇంకొక వైపు జిల్లాలలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు పత్తి కొనుగోళ్లలో రైతాంగం మోసానికి గురవుతున్నారు. వీళ్ళు కొనక రకరకాల ఇబ్బందులు పెట్టి గ్రేడ్ల సాకుతో ఇబ్బందులు పెడితే తప్పని పరిస్థితులలో బయట దళారులకు అమ్ముకోవాల్సిన బాధ తప్పడం లేదు. రైతాంగానికి 5,000కి అమ్ముకునే దుస్థితికి వచ్చింది. ఒకవైపు వరి ధాన్యం కూడా 1,500, 1,600, 1,800కి ఎక్కువ మంది రైతులు అమ్ముకుంటున్నారు. కావాలని చెప్పే ప్రభుత్వం ఐకేపీ సెంటర్లలో, కొనుగోలు కేంద్రాలలో సరిగా కొనకపోవడము, ఇక్కడ మాయిశ్చర్ పేరు మీద రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడము, వచ్చి నెలల తరబడి ఇక్కడ కూర్చోలేమని, ఇక్కడ కూర్చున్నా తీసుకుంటే ప్రభుత్వం నుంచి పైసలు వస్తాయన్న నమ్మకం లేదని చెప్పి రైతాంగం తప్పని పరిస్థితులలో దళారులను ఆశ్రయిస్తున్నారు. మళ్ళీ 2014 పరిస్థితులే పునరావృతం అయితే